మేడ్చి జిల్లా గట్కేసర మండలం చౌదరగూడ పరిధిలోని నల్ల నరసింహారెడ్డి కళాశాలలో ప్రారంభమైన టేకెన్ ఫార్ములా సంప్రతి 2024 ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ సివి కృష్ణారెడ్డి తెలిపారు. మొదటి రోజు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీజీపీ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఆర్టీసీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జనార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని, తాము చదివే ప్రతి విషయం తమ జీవితంలో ఏదో విధంగా తమ అభ్యున్నతికి ఉపయోగపడుతుందని, ముఖ్యంగా విద్యార్థులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని మరియు మత్తు పదార్థాలకు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని పలు సూచనలిచ్చారు. గెస్ట్ ఆఫ్ హానర్గా పాల్గొన్న డాక్టర్ రఘురామరావు మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల ఇన్నోవేషన్కు దారితీస్తూ విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగగలరని ఆయన అన్నారు. అదేవిధంగా కళాశాల వ్యవస్థాపకుడు నల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ఫెస్ట్లో వివిధ కార్యక్రమాలు, ఈవెంట్స్ను నిర్వహిస్తున్నట్లుగా ఈ ఈవెంట్స్లో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొనేలా చేశామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మ్యాగజైన్ మరియు సోవెనీర్ గెస్ట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ నల్ల ప్రశాంత్ రెడ్డి, ప్రోగ్రామ్ సోవెనీర్ మరియు ఇంజనీరింగ్ విభాగ డీన్ డాక్టర్ జనార్దన్ రాజు, ఫార్మా డీన్ డాక్టర్ చిన్నల కృష్ణమోహన్, మనగెమెంత్ విభాగం డాక్టర్ టి రవీందర్ రెడ్డి మరియు వివిధ విభాగాల అధిపతులు, ప్లేస్మెంట్ ఆఫీసర్లు కె శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నాలజీ, కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన సంప్రతి మన నల్ల నరసింహారెడ్డి గారి కాలేజ్లో అటెండ్ కావడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంటు, మంచి ఒక విజన్తో ఈ సంస్థని డెవలప్ చేసిన మన నల్ల నరసింహారెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఈ ఒక్క కాలేజ్కి డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు ఈ సంస్థ అచీవ్మెంట్స్ నుంచి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి కూడా చాలా ఒక పేపర్స్ పబ్లిష్ చేశారు, చాలా స్టడీస్ చేశారని కూడా చెప్పడం జరిగింది. చాలా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా గర్వంగా కూడా అనిపించింది. ఈ ఒక్క ఫెస్టివల్లో పిల్లలు కూడా మనము పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, దాని నుంచి కూడా మన జరిగే ఒక తప్పులు కూడా కొన్ని జరుగుతున్నావు, సో దాని గురించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా లైఫ్లో కూడా డిసిప్లిన్గా ఉంటే ఏమి సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్లో కార్పొరేషన్లో పనిచేయడం జరుగుతుంది. నా అనుభవాన్ని కూడా స్టూడెంట్స్గా చెప్పడం జరిగింది. ప్యాషన్తో పని చేయాలి, అప్పుడే మనం లైఫ్లో సాధిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ ఒక మెనేజ్ అయిపోయింది. పిల్లలు చాలామంది బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్స్ నుంచి కూడా దూరం ఉండాలని చెప్పి కోరుతూ చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు. ఏదో మ్యాచ్ గెలిస్తే, ఏదో సాధిస్తే ఒక పెద్ద మనమే సాధిస్తున్నట్లు అనుకుంటారు. కానీ బట్ నిజమైన దేశభక్తి మనం ఎప్పుడు మన ఒక చిన్న ట్రాఫిక్ రూల్ పాటిస్తేనే మనం అది చూపించగలుగుతాను. సో పిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది యంగ్ పిల్లలు హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ బాగా నష్టపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది, మీ తల్లిదండ్రులని, మీ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని మీరు ప్రేమిస్తారంటే మీరు హెల్మెట్ వాడాలని చెప్పి నేను మరి కోరాను. అదేవిధంగా చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా ప్లస్ డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ తీసుకురావాలని కోరడం జరిగింది. నా తరపు నుంచి నల్ల నరసింహారెడ్డి గారికి, మన ప్రశాంత్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, మొత్తం యాజమాన్యానికి, సిబ్బందికి, పిల్లలు కూడా పేరుగా అభినందన జరిగింది. ప్లస్ వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ కోరడం జరిగింది. యాన్యువల్ ఈవెంట్గా పెట్టారు. 13 సంవత్సరాలుగా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా 18 కాలేజీలు వాళ్ళు వచ్చారు. 2600 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఇది ఒక మినీ నేషనల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది. చాలా చక్కటి గ్యాదరింగ్. నరసింహారెడ్డి గారు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టారు. దాంట్లో నేను కోరుకున్నది ఒకటే, ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుక్కోవాలి, కొత్త విషయాలు మనం చర్చించుకోవాలి. దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, అంటే మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో మాట్లాడాను నేను. దాని విషయంలో ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడవచ్చు. చాలా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి దాంట్లో. అలాగే డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంట్ విషయంలో కూడా 3D ప్రింటింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసాయి. వాటన్నిటిని కూడా నేను హైలైట్ చేసి పిల్లల్ని, యంగ్ బ్రెయిన్స్ని
ప్రతి వాడు ఇన్నోవేటరే. మనం అనుకుంటాం జుగాడ్ అనే దాని మీద చాలా జోక్స్ వేసుకుంటాం, కానీ జుగాడ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇన్నోవేషన్ అని చెప్తాను ఎప్పుడైనా. ప్రతి మదర్ కూడా ఒక ఇన్నోవేటర్ అని చెప్తాను. అట్లా ఇన్నోవేషన్ అనే దాన్ని నేను హైలైట్ చేసి ఈ పిల్లలందరికీ ఇవాళ ఆ విధమైన సందేశం ఇచ్చాను. అందరికీ ఇన్నోవేషన్తో కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టి మనం ముందుకు సాగాలి, సమాజానికి ఉపయోగపడాలి. అది ఈరోజు టెక్ ఫెస్ట్ అనే సందర్భంగా టెక్ సంప్రతి, అదేవిధంగా ఫార్మా సంప్రతి అంటే ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలు మా దగ్గర చేరిన తర్వాత ఈ 4 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని, వాళ్ళు అభ్యసించిన దాన్ని, వాళ్ళకున్న నాలెడ్జ్, ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఈ రోజు నుండి 3 రోజులు కంటిన్యూగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రతి ఈవెంట్ ఇక్కడ సపరేట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు అంటే వాళ్ళ ప్రజెంటేషన్స్కి, తర్వాత వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనికి చాలా స్పందన అంటే అంటే చాలా రాష్ట్రము, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. మా పిల్లలతో కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము కల్పిస్తా ఉన్నాం. దీనికి మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.